నమస్తే, వెల్కమ్ టు మనీ పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫౌండర్ ఆఫ్ ఎక్స్పైరీ డేట్ ట్రేడర్ తిరుపతి రెడ్డి గారు. నమస్తే. నమస్తే మ్యామ్. ట్రేడింగ్ లో మీరు మంచి ఎక్స్పర్ట్, రైట్? అసలు ట్రేడింగ్ కి సంబంధించి మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? సో సింపుల్, నేను బేసిక్గా నా బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్. నేను బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ కంప్లీట్ చేశాను, ట్రిపుల్ ఈ బ్రాంచ్. సో బీటెక్లో నేను లైఫ్లో మనం ఇండిపెండెంట్గా చేయాలి, ఓన్ కంపెనీ స్టార్ట్ చేయాలి, ఇలాంటి థాట్స్ ఉండేవి. అలా బీటెక్ సెకండ్ ఇయర్ లైఫ్ నుంచి నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ బిజినెస్లో ఆల్మోస్ట్ నేను ఒక 14 lakh రూపీస్ మనీ ఎర్న్ చేశాను. సో వితిన్ 4 years. సో 2018లో ఏమైందంటే ఆ కంపెనీ కొన్ని లీగల్ ఇష్యూస్ వచ్చి స్ట్రక్ అయింది. ఆ తర్వాత ఒక 1 year 1.5 year నేను కామ్గా ఉన్నాను, అంటే లైఫ్లో ఏం చేయలేదు. 17 పాస్డ్ అవుట్ యాక్చువల్గా నేను. సో ఆ తర్వాత జాబ్కి వెళ్ళాలా లేకపోతే ఏమైనా చేయాలని చూస్తున్న టైంలో ఎగ్జాక్ట్గా కరోనా వచ్చింది. ఆ టైంలో నేను చూస్తున్న ట్రెండీ ఫీల్డ్స్, ఒక డిజిటల్ మార్కెటింగ్ కానీ లేదా డేటా సైన్స్ కానీ, ట్రేడింగ్ కూడా వన్ ఆఫ్ ద పాపులర్ థింగ్. ఆ టైంలో బాగా అవేర్నెస్ వచ్చింది పీపుల్కి, మేబీ ఇంట్లో ఉండడం వల్ల వచ్చు, వాట్ ఎవర్ ద రీజన్. సో అవుట్ ఆఫ్ యాంగ్జైటీ, సో అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్, అసలు ఈ ట్రేడింగ్ ఏంటి, నేను చాలా ఎప్పటి నుంచో వింటున్నాను యాక్చువల్లీ. ఇలా వారన్ బఫెట్ ఇంత ఎర్న్ చేశారు, అంత ఎర్న్ చేశారు ట్రేడింగ్లో, సంథింగ్ వింటున్నాను ట్రేడింగ్ గురించి. అలా యూట్యూబ్లో చూడడం అలా స్టార్ట్ అయింది. ఫస్ట్ నా ఎక్సైట్మెంట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఏమైందంటే మా ఫ్రెండ్ ఒకరు ఇలా ట్రేడింగ్ నేర్చుకుంటూ ఉండేవాడు. తను 2019 ఎండింగ్లో నాతో డిస్కస్ చేశారు, ఇలా ట్రేడింగ్ నేర్చుకుంటున్నాను. సో ట్రేడింగ్ అనేది కూడా డిఫరెంట్ సబ్జెక్టా, నేర్చుకున్నారా? ఎస్, ట్రేడింగ్ అనేది సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎలా ఉంటుందో, ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు, సేమ్ థింగ్ ట్రేడింగ్ కూడా ప్రొఫెషనల్ థింగ్. ఇట్స్ నాట్ అంటే మీకు జస్ట్ డీమ్యాట్ అకౌంట్ ఉంటే, చాలామంది ఏంటంటే జీరోదా, అప్ స్టాక్స్, ఏంజల్ బ్రోకింగ్, దిస్ కైండ్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్స్ ఉంటే జస్ట్ ట్రేడింగ్ చేయొచ్చు, బయింగ్ సెల్లింగ్ చేయొచ్చు అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఫీల్డ్. సో ట్రేడింగ్ వెరీ డిఫికల్ట్. అంటే ట్రేడింగ్లో మీరు మనీ ఎర్న్ చేయడం అంత ఈజీ అయితే కాదు. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఆల్మోస్ట్ 3.5 years ఎక్స్పీరియన్స్. అలా నేను 2020లో ఫస్ట్ నేను ఒక 30,000తో స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఇనీషియల్గా ఈక్విటీ సెగ్మెంట్లో స్టార్ట్ చేశాను, ఒక యూట్యూబ్ ఛానల్ చూసి. ఆ తర్వాత ఆ 30,000తో ఒక 3-4 days నేను ట్రేడ్ చేశాను. బేసిక్గా టాటా మోటార్స్ అనే స్టాక్లో స్టార్ట్ చేశాను, ఇంట్రాడే వచ్చేసి. అప్పుడు లివరేజ్ ఒక 20 times అలా ఇచ్చేవాళ్ళు యాక్చువల్గా. సో అంటే మన దగ్గర ఒక 1 lakh ఉంటే 20 times ఇన్ ద సెన్స్ 20 lakh ట్రేడ్ చేయొచ్చు. అలా లివరేజ్ అంటే మన క్యాపిటల్కి బ్రోకర్కి కొంత యాడ్ చేస్తాడు. అలా ఇనీషియల్గా నేను ఒక 3-4 days ట్రేడ్ చేశాను. నాకు ఆల్మోస్ట్ ఒక 10,000 అలా ప్రాఫిట్ వచ్చింది. దెన్ అగైన్ నేను ఏం చేశానంటే నా క్యాపిటల్ 30,000కి ఇంకో 20,000 అడిషనల్ క్యాపిటల్ యాడ్ చేశాను. సో 50,000తో ఫస్ట్ 1 month ట్రేడ్ చేశాను నా ఓన్గా యూట్యూబ్ ఛానల్స్ చూసి. సో నేను 30,000 వచ్చింది ప్రాఫిట్ నాకు. ఓవరాల్ నా క్యాపిటల్ 80,000 అయింది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మంత్ నేను ఒక సింగిల్ 1 weekలో 50,000 లాస్ అయ్యాను, 60,000 లాస్ అయ్యాను ఓవరాల్గా. సో నాకు ఫైనల్ క్యాపిటల్ 20,000 అయింది. సో ఈ 45 days జర్నీలో నాకు అర్థమైన విషయం ఏంటంటే ట్రేడింగ్ బాగానే ఉంది. నేను ఇక్కడ మార్కెట్ని అర్థం చేసుకుంటున్నాను, క్యాండిల్ స్టిక్స్ బాగానే ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్లో కొంత కంటెంట్ చూశాను, ఎవ్రీథింగ్ ఫైన్. బట్ నేను ఎందుకు లాస్ అయ్యి నాకు అర్థం కాలేదు. సమ్టైమ్స్ ప్రాఫిట్ వచ్చింది, సమ్టైమ్స్ లాస్ వచ్చింది. అప్పుడు నేను రియలైజ్ అయిన థింగ్ ఏంటంటే ఇది కూడా ఒక ప్రొఫెషనల్ థింగ్, దీన్ని నేర్చుకోవాలి. నాకు సబ్జెక్ట్ ఏం తెలియదు, అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ యూట్యూబ్లో చూసి ఇక్కడ చూసి ఫ్రీగా ఉన్నాను, ఏదో ట్రై చేద్దామని ట్రై చేశాను అంతే. సో అప్పుడు నేను ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను, ప్రొఫెషనల్గా నేర్చుకున్నాను. సో ఒక 2 months ట్రైనింగ్ తీసుకున్నాను. బేసిక్స్ నేర్చుకున్నాను. అంటే సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, క్యాండిల్ స్టిక్స్ ఏంటి, చార్ట్ ప్యాటర్న్స్ ఏంటి, సప్లై డిమాండ్ జోన్స్ ఏంటి. సో ఇలా బేసిక్ థింగ్స్ నేర్చుకున్నాను. దీన్ని బేసిక్గా ప్రైస్ యాక్షన్ అంటారు. ఆ ప్రైస్ యాక్షన్ థియరీ నేర్చుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ 4 months నేను ఆ థియరీ ఎలా వర్క్ అవుతుంది మార్కెట్లో. ఎందుకంటే మీకు ట్రేడింగ్లో యూట్యూబ్లో చాలా థియరీ దొరుకుతుంది. ఆ థియరీ అంతా మీరు చూసేసి డైరెక్ట్గా వెళ్ళి ట్రేడ్ చేయకూడదు. ఆ థియరీని బ్యాక్ టెస్ట్ చేయాలి వెళ్ళి మార్కెట్లో, లైవ్ మార్కెట్లో అది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది. నెక్స్ట్ నేను 4 months ఈ సపోర్ట్ ఎలా వర్క్ అవుతుంది, రెసిస్టెన్స్ ఎలా వర్క్ అవుతుంది, క్యాండిల్ స్టిక్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, చార్ట్ ప్యాటర్న్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, ఇవన్నీ చూశాను. చూసిన తర్వాత నాకు కొంత క్లారిటీ వచ్చింది, అది ఎప్పుడు వర్క్ అవుతుంది, ఎప్పుడు వర్క్ అవ్వట్లేదు. ఓకే, అలా నేను 6 months వచ్చి కంప్లీట్ ఈక్విటీ సెగ్మెంట్లోనే ట్రేడ్ చేశాను. ఈక్విటీలో కూడా ఇంట్రాడేనే చేశాను. కంప్లీట్గా నేను ఫోకస్ చేసింది ఏంటంటే ఈ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఎలా బిహేవ్ చేస్తారు లైవ్ మార్కెట్లో, అండ్ సపోర్ట్ దగ్గర మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది. సపోర్ట్ నథింగ్ బట్ బయ్యింగ్ జోన్, రెసిస్టెన్స్ అంటే సప్లై జోన్, అక్కడ సెల్లర్స్ యాక్టివ్గా ఉంటారు. సో ఆ లొకేషన్స్లో చార్ట్ ఎలా బిహేవ్ చేస్తుంది. సో ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసి స్లోగా ఎవ్రీథింగ్ ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ మొత్తం ఒక నోట్ డౌన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. అలా నేను ఒక మాడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంత క్యాపిటల్తో ఒక 1 year వరకు ఈక్విటీ సెగ్మెంట్లోనే ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాడిని.
ఆ తర్వాత వచ్చేసి ఆప్షన్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఆప్షన్స్ వెరీ డేంజరస్ ట్రేడింగ్, అందుకే నేను ఫస్ట్ 1 year అసలు ఆప్షన్స్ టచ్ చేయలేదు. ఇంట్రాడేలోనే కంప్లీట్ ప్రైస్ యాక్షన్ మీద ఫోకస్ చేశాను. అందులో నాకు క్లారిటీ వచ్చిన తర్వాత ఆప్షన్ స్టార్ట్ చేశాను. ఆప్షన్ బయింగ్ ఒక 6 months చేశాను. 6 months చేసిన తర్వాత ఆప్షన్ బయింగ్ వచ్చేసి హెవీ రిస్క్, అంటే లైక్ ఎస్పెషల్లీ ఆప్షన్స్ బయింగ్ వచ్చి మోర్ ఎమోషన్ అనేది మోర్ డామినేట్ చేస్తుంది. అంటే రీజన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ట్రేడ్ వేసాను అనుకోండి, నేను ఒక ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ 100 ప్రీమియం దగ్గర ఎంటర్ అయ్యాను, 120 ప్రీమియం నా టార్గెట్ అనుకోండి. సో ఈ 20 ప్రీమియం క్యాచ్ చేయగానే అది 120 నుంచి విత్ ఇన్ సెకండ్స్లో 150కి వెళ్ళిపోతుంది. నేను 120 దగ్గర ఎగ్జిట్ అయిపోతాను. అప్పుడు నా ఫీల్ ఎలా ఉంటుంది, అరే ఇంకొక 2 minutes నేను వెయిట్ చేస్తుంటే ఇంకో 30 points నాకు ప్రాఫిట్ వచ్చేది కదా. సో నేను సెకండ్ టైం ఏం చేస్తానంటే, నా టార్గెట్ దగ్గర బుక్ చేయకుండా వెయిట్ చేస్తాను. ఈసారి ఏమవుతుందంటే అది 120 నుంచి రివర్స్ వచ్చిన స్టాప్లో సెట్ అయిపోతుంది. ఓకే, అప్పుడే ఒకసారి హోల్డ్ చేస్తే ప్రాబ్లం, ఒకసారి హోల్డ్ చేయకుండా ఎగ్జిట్ అయితే ప్రాబ్లం. సో ఇట్లా ఆప్షన్ బయింగ్ 6 months నేను ట్రై చేశాను. ట్రై చేస్తే నాకు అందులో కన్సిస్టెన్సీ కనపడలేదు. చాలా స్ట్రెస్ ఎక్కువ ఉన్నింది యాక్చువల్గా ఆప్షన్ బయింగ్లో. ఆ తర్వాత నేను స్లోగా ఆప్షన్ సెల్లింగ్ అంటే ఏంటి, ఎందుకంటే నేను మార్కెట్లో ఎక్కడ చూసిన ఆప్షన్ సెల్లింగ్ చాలా సేఫ్ ట్రేడింగ్ అని పీపుల్ చెప్తూ ఉండే. నేను ఆప్షన్ సెల్లింగ్ని లైక్ లిటిల్ బిట్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు ఆప్షన్ సెల్లింగ్లో నాకు కన్సిస్టెన్సీ కనపడింది. ఆప్షన్ సెల్లింగ్ అనేది ఆప్షన్ బయింగ్ కూడా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఆప్షన్ బయింగ్ వచ్చి ప్రాఫిట్స్తో చేయాలి, ఆప్షన్ సెల్లింగ్ క్యాపిటల్తో చేయాలి. సో అలా నేను ప్రజెంట్ వచ్చి లైక్ సేఫ్ స్ట్రాటజీస్, అంటే ఇప్పుడు నేను ఒక స్ట్రాటజీ మీద వర్క్ చేస్తున్నాను. ఆ స్ట్రాటజీలో నాకు ప్రాఫిట్ వస్తే, ఆ స్ట్రాటజీ నేను ప్లేస్ చేసినప్పుడు నాకు వస్తే ప్రాఫిట్ వస్తుంది, లేదా నో లాస్ నో ప్రాఫిట్లో నేను ఎగ్జిట్ అవ్వచ్చు. కానీ ఇందులో మీకు బిగ్ రిటర్న్స్ అయితే రావు. మంత్లీ 3 to 4% లైక్ చేయొచ్చు, మనం రిటర్న్ తీయచ్చు. ఇప్పుడు నా క్యాపిటల్ ఒక 13 lakh అలా ఉంటుంది. ఈ 13 lakh యావరేజ్గా నేను ఒక 30,000 నుంచి 50,000 ఎర్న్ చేస్తాను. అంతకుమించి నేను ఎక్స్పెక్ట్ చేయను మార్కెట్ నుంచి. ఇలా నా జర్నీ కంప్లీట్గా స్టేజెస్ వైజ్ జరుగుతుంది. ఫైనల్గా నేను ఇప్పుడు లైక్ మెయిన్ నా ఫోకస్ వచ్చి ఆప్షన్ సెల్లింగ్ యాక్చువల్గా. అండ్ ఆప్షన్ బయింగ్ అకేషనల్గా చేస్తూ ఉంటాను, మార్కెట్లో ఒక ప్రాపర్ ఆపర్చునిటీ ఇస్తే లైక్ అలా. సో ఇది నా టోటల్ జర్నీ వచ్చేసి ఇలా స్టేజెస్ వైజ్ జరిగింది యాక్చువల్లీ.